వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ఆ అక్షరం మీద ఈ 2024 సంవత్సరంలో చాలా ట్రెండింగ్లో ఉన్న బేబీ బాయ్ నేమ్స్ అండ్ వాటి యొక్క అర్థాలు అయితే ఈ వీడియోలో షేర్ చేయడం జరుగుతుంది. సో ఇక వీడియోలకైతే వెళ్ళిపోదాం. సో మొదట పేరు వచ్చేసి అద్విత్. మా బాబు పేరు కూడా అద్విత్. అద్విత్ యొక్క మీనింగ్ వచ్చేసి ప్రపంచంలోనే అందరికంటే గొప్పవాడు లేదా శివుడికి సంబంధించిన వాడు అనే అర్థం అన్నమాట. నెక్స్ట్ పేరు ఆగం. దీని యొక్క అర్థము పవిత్ర గ్రంథాలు అనే అర్థం. నెక్స్ట్ ఆరవ్. దీని యొక్క అర్థము శాంతము. నెక్స్ట్ ఆరిత్. దీని యొక్క అర్థము అడుగుతున్నవాడు అనే అర్థము. నెక్స్ట్ ఆరివ్. దీని యొక్క అర్థము శాంతం. నెక్స్ట్ ఆర్నివ్. దీని యొక్క అర్థము సముద్రం. నెక్స్ట్ ఆరుష్. దీని యొక్క అర్థము సూర్యుడు మొదలయి అనే అర్థము. నెక్స్ట్ ఆర్యన్. దీని యొక్క అర్థము మహానుభావుడు. నెక్స్ట్ అయాన్. దీని యొక్క అర్థము దేవుడి దానము. నెక్స్ట్ అయాంష్. దీని యొక్క అర్థము దివ్యమైన కాంతి. నెక్స్ట్ అభయ్. దీని యొక్క అర్థము భయము లేనివాడు. నెక్స్ట్ అభిజ్ఞ. సో దీని యొక్క అర్థము జ్ఞానవంతుడు. నెక్స్ట్ అభిజ్ఞన్. దీని యొక్క అర్థము సేమ్ జ్ఞానవంతుడు. నెక్స్ట్ అభిజిత్. దీని యొక్క అర్థము అత్యుత్తమ గౌరవంతో జన్మించినవాడు. నెక్స్ట్ అభిజయ్. దీని యొక్క అర్థము గెలిచిన వీర విజయము అనే అర్థము. నెక్స్ట్ అభికమల్. దీని యొక్క అర్థము కమలము కోసము. నెక్స్ట్ అభికేత్. దీని యొక్క అర్థము ప్రకాశంగానే. నెక్స్ట్ అభిమన్యు. దీని యొక్క అర్థము వీరుడు. నెక్స్ట్ అభిమోద్. దీని యొక్క అర్థము ఆనందించే. నెక్స్ట్ అభిముఖ్. దీని యొక్క అర్థము ముందుకు వచ్చినవాడు. అభినవ్. దీని యొక్క అర్థము ప్రకాశించే. నెక్స్ట్ అభినందన్. దీని యొక్క అర్థము స్వాగతము. నెక్స్ట్ అభినవ్. దీని యొక్క అర్థము నూతనము. నెక్స్ట్ అభిప్రజత్. దీని యొక్క అర్థము అత్యుత్తమ గౌరవంతో జన్మించినవాడు. నెక్స్ట్ అభిప్రసన్. దీని యొక్క అర్థము స్నేహంతో. నెక్స్ట్ అభిప్రయ్. దీని యొక్క అర్థము ఆలోచన. నెక్స్ట్ నేమ్ అభిప్రీత్. దీని యొక్క అర్థము ప్రేమించబడిన. నెక్స్ట్ నేమ్ అభిపృత్. దీని యొక్క అర్థము ప్రేమతో భరించువాడు. నెక్స్ట్ నేమ్ అభిప్రీత్. దీని యొక్క అర్థము ప్రియుడు. నెక్స్ట్ అభిరాజ్. దీని యొక్క అర్థము శ్రీమంతుడు. నెక్స్ట్ అభిరామ్. ఆనందపూరితము అనే అర్థము. అభిరక్షన్. దీని యొక్క అర్థము రక్షకుడు. నెక్స్ట్ అభిరుద్ర. దీని యొక్క అర్థము బలము. నెక్స్ట్ అభిషేక్. దీని యొక్క అర్థము ఆశీర్వాదము. నెక్స్ట్ అభిషేక్. అర్థం వచ్చేసి అభిషేకము. నెక్స్ట్ అభిషేక్. దీని యొక్క అర్థము పూజించిన. నెక్స్ట్ అభివీరం. దీని యొక్క అర్థము ఆనందము. నెక్స్ట్ అభివిరాజ్. దీని యొక్క అర్థము తేజోమయ. నెక్స్ట్ అచెలిన్. దీని యొక్క అర్థము చంద్రుడు. నెక్స్ట్ అచల్. దీని యొక్క అర్థము స్థిరమైన. నెక్స్ట్ అచేతన్. దీని యొక్క అర్థము స్థిరము. నెక్స్ట్ అచ్యుత్. దీని యొక్క అర్థము నిత్యం. నెక్స్ట్ అనురుద్. దీని యొక్క అర్థము అపరిమితమైన. నెక్స్ట్ ఆదర్శ్. దీని యొక్క అర్థము ఆదర్శం. నెక్స్ట్ అద్రుత్. దీని యొక్క అర్థము పోషిస్తున్నవాడు. నెక్స్ట్ అద్విక్. దీని యొక్క అర్థము అద్వితమాగు. నెక్స్ట్ అదిత్. దీని యొక్క అర్థము సూర్యుడు. నెక్స్ట్ ఆదిత్య. సేమ్ దీని యొక్క నేమ్ కూడా సూర్యుడు. నెక్స్ట్ ఆద్రిక్. దీని యొక్క అర్థము శివుని అనుమయి. నెక్స్ట్ అద్వైత్. దీని యొక్క అర్థము అద్వైతము. నెక్స్ట్ అహన్. దీని యొక్క అర్థం వచ్చేసి విలంచన అనే అర్థము. నెక్స్ట్ అఖిల్. దీని యొక్క అర్థము పూర్ణము. నెక్స్ట్ అఖిలేష్. దీని యొక్క అర్థము సర్వ జగన్నాథుడు. నెక్స్ట్ అక్షిత్. దీని యొక్క అర్థము అభ్యుత్తము. సో నెక్స్ట్ అక్షయ్. దీని యొక్క అర్థము అచ్యుతమే. నెక్స్ట్ అక్షిత్. దీని యొక్క అర్థము శాశ్వతం. ఆ తర్వాత అలోక్. అలోక్ యొక్క అర్థము ప్రకాశం. వచ్చేసి అమయ్. దీని యొక్క అర్థము అనంతము. అలాగే అమోఘ్. దీని యొక్క అర్థము అనంతము. నెక్స్ట్ నేమ్ వచ్చేసి అనవ్. దీని అర్థం అయితే నాకు క్లియర్గా తెలియలేదు. సో నెక్స్ట్ అనికేత్. దీని యొక్క అర్థము విశ్వేశ్వరుడు. ఆ తర్వాత అనిరుద్. దీని యొక్క అర్థము అవిరాంతము. నెక్స్ట్ నేమ్ వచ్చేసి అంకి గెలిచిన. నెక్స్ట్ అంశ్. దీని యొక్క అర్థము అంశము. తర్వాత అంశుల్. దీని యొక్క అర్థము ప్రకాశంగానే. ఆ తర్వాత అనుగ్రహ్. దీని యొక్క అర్థము ఆశీర్వాదము. ఆ తర్వాత అన్విత్. దీని యొక్క అర్థం వచ్చేసి పరిపూర్ణ జ్ఞానంతో నిండినవాడు అనే అర్థము. నెక్స్ట్ అరిన్.
అరిన్ యొక్క అర్థం వచ్చేసి పర్వతములోని వాడు అనే అర్థము. నెక్స్ట్ అర్జున్, అర్జున్ యొక్క అర్థం వచ్చేసి ఉజ్వలము. ఆ తర్వాత ఆర్మన్, ఆర్మన్ యొక్క అర్థము ఇచ్చట అనే అర్థము. ఆ తర్వాత ఆర్నల్, దీని యొక్క అర్థము సముద్రము. ఆ తర్వాత అరవింద్, అరవింద్ యొక్క అర్థం వచ్చేసి కమలము. తర్వాత ఆర్య, ఆర్యకు ఉద్దాంతము అనే అర్థము. ఆర్యన్, దీని యొక్క అర్థము వినయశీలుడు. నెక్స్ట్ వచ్చేసి అదరు, అదర్వి యొక్క అర్థం వచ్చేసి ఆధ్యాత్మికము. ఇక నెక్స్ట్ ఆత్మజ్, ఆత్మజ్ యొక్క అర్థం వచ్చేసి కుమారుడు. ఆ తర్వాత అయన్, అయన్ యొక్క అర్థము దేవుడి దానము. ఆ తర్వాత ఆయుష్, దీని యొక్క అర్థము దీర్ఘాయి. సో నెక్స్ట్ అభిప్రసన్, దీని యొక్క అర్థము స్నేహంతో. సో అవినాష్, దీని యొక్క అర్థము అనంతమైన. ఆ తర్వాత అవివేక్, దీని యొక్క అర్థము వివేకం లేని వ్యక్తి. నెక్స్ట్ నేమ్ వచ్చేసి ఆద్రిక్, దీని యొక్క అర్థం వచ్చేసి మౌనాన్ని కలిగిన లేదా ఉష్ణవాహకుడు అనే అర్థము. ఆశ్రిత్, ఆశ్రిత్ యొక్క అర్థం వచ్చేసి ఆశ్రయించేవాడు లేదా ఆశ్రయముగా ఉండేవాడు అనే అర్థము. ఆ తర్వాత ఆకర్ష్, ఆకర్షించే వ్యక్తి అనే అర్థము. ఆషిర్, ఆషిర్ అంటే ఆశీర్వాదము. అజిత్, దీని యొక్క అర్థము అజేయుడు, విజయం సాధించిన వ్యక్తి. ఆ తర్వాత అశ్విన్, అశ్విన్ యొక్క అర్థము పవిత్రమైనది. తర్వాత అమ్రీష్, అమ్రీష్ యొక్క అర్థము అమృతం లేదా శాశ్వతమైన. ఆ తర్వాత అన్వయ్, అన్వయ్ యొక్క మీనింగ్ వచ్చేసి అనుసరణ. తర్వాత ఆశీష్, ఆశీష్ యొక్క అర్థం వచ్చేసి ఆశీర్వాదము. ఆ తర్వాత అక్షజ్, అక్షజ్ యొక్క మీనింగ్ వచ్చేసి పవిత్రమైన, నాశనం కానివాడు అనే అర్థము. ఆ తర్వాత అక్షర్, అక్షర్ యొక్క మీనింగ్ శాశ్వతమైన. ఆ తర్వాత అనన్, అనన్ యొక్క మీనింగ్ సామాన్యమైన. అనిక్ మీనింగ్ వచ్చేసి శక్తివంతుడు. తర్వాత ఆకృత్, మీనింగ్ వచ్చేసి ఆకారము లేదా రూపము. తర్వాత ఆదిత్య, దీని యొక్క మీనింగ్ సూర్యుడు. అహన్, పవిత్రమైన మార్గదర్శి అనే అర్థము. ఆకాంక్ష్, కోరిక లేదా ఆశ. అన్విక్, సందర్భము. అక్షిత్, నశించని పట్టుదల అనే అర్థం అన్నమాట. ఫ్రెండ్స్ క్లియర్గా చూసారు కదా, ఆ అక్షరంలోని మొదట పేరు అద్విత్ నుంచి మొదలుకొని అక్షిత్ వరకు కూడా 100 పేర్లు అయితే చెప్పడం జరిగింది. సో ఇంతకు ముందు వీడియోలో బేబీ గర్ల్ నేమ్స్ ఆ అక్షరం మీద కూడా సేమ్ 100 నేమ్స్ వాటి యొక్క అర్థాలు చెప్పడం జరిగింది. వాటి వీడియో లింక్ని కింద ఇస్తాను, చూసేయండి. సో మరికొన్ని నేమ్స్తో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.